ఈ రోజున మనం రామాయణంలో ఉన్నటువంటి విశేషాలని కొన్ని తెలుసుకునే ముందర రామాయణం అంటే మనకి 6 కాండలు ఉన్నాయండి. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ 6 తెలుసండి. తరువాత కాండని ఉత్తరకాండ అంటారు. ఇవన్నీ కలిపి 500 సర్గలు, 24,000 శ్లోకాలు. 500 500 సర్గలుగా 24,000 శ్లోకాలుగా ఉన్నటువంటి ఈ రామాయణంలో కొన్ని విశేషాలు ఏంటంటే, ఇది 7 కాండలు అనటంలో ఉన్నటువంటివి దశావతారాల్లో రామావతారం 7వది. యుద్ధం జరిగింది 7 రోజులు. రాముని నక్షత్రం పునర్వసు, ఇది కూడా 27 నక్షత్రాలలో 7వది. ఇవన్నీ కాకుండా మరొక మంచి విషయం ఏమిటంటే, 24 సంఖ్య కూడా చాలా చాలా ఉత్తమమైన సంఖ్య. ఎందుకంటే గాయత్రి మంత్రాక్షరాలు 24 కదా. ఇవి మన అందరికీ తెలిసిన అంశమే. మరి గాయత్రి మంత్రాక్షరాలని కూడా ఇందులో వాల్మీకి మరి నిక్షేపించటం జరిగిందంటారు. మరి మనం ఇందులో ఎందుకు చదవాలండి రామాయణం? రామాయణం లాంటి కావ్యం, రాముడు లాంటి నాయకుడు లభించరు. అందుకని చాలామంది కవులు, చిన్నవారైనా పెద్దవారైనా, ఏ ప్రక్రియలో అయినా సరే ఒక్కసారి ఒక్క ఘట్టమైన రామాయణంలోది రాసి జన్మని చరితార్థం చేసుకోవాలని అనుకుంటారు. చదివేవాళ్ళు కూడా ఎన్నిసార్లు విన్నా రామాయణ గాథని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల వాళ్ళు రామకథని తెలిసి ఉండటం అనేది కూడా చాలా ఆశ్చర్యపోయే విషయంగా మనకి కనిపిస్తుంది. మరి ఏమి నేర్పుతోంది మనకి ఈ రామాయణం? రామాయణం కొన్ని మంచి ఉత్తమ మానవతా విలువల్ని నేర్పుతోంది. రాముడు ఎవరు? విష్ణువే. విష్ణువు అవతారమే. ఆ ఘట్టాలన్నీ విష్ణువు ఎందుకు రాముడుగా మానవుడిగా పుట్టాల్సి వచ్చింది అవన్నీ తర్వాత తరగతిలో మనం నేర్చుకుందాం.